హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ వరల్డ్. మనం ప్రీవియస్ వీడియోలో చీమల బారు వాడి పాఠ్యాంశాన్ని కోడ్ ద్వారా నేర్చుకున్నాం కదా. సేమ్ అదే విధంగా వర్షం అనే పాఠ్యాన్ని కూడా కోడ్ విధానంలో నేర్చుకుందాం. చూద్దాం. ప్రస్తుత పాఠ్యభాగం 6వ తరగతికి సంబంధించిన వర్షం. కవి వచ్చేసి పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ప్రక్రియ అనేది ఖండకావ్యం. ఉద్దేశం అంటే ఈ పాఠం ఖండకావ్యం ఎందుకు చెప్పుకుంటాం అనే దాని గురించి చెప్పేది. ఉద్దేశం వర్షకాల సొగసులను సామాన్యులపై ఆ వర్ష ప్రభావం తెలియజేయడం అనేది పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యభాగ వివరాలు వచ్చేసి వస్తు వైవిధ్యంతో కలిగిన ఖండికలతో కలిగి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఏంటంటే వస్తు వైవిధ్యంతో కలిగిన ఖండికలతో కూడుకున్న కావ్యం అని ఏమంటాం, ఖండకావ్యం అంటాం. నెక్స్ట్ వచ్చేసి కవి వచ్చేసి పల్లా దుర్గయ్య. పల్లా దుర్గయ్య గురించి చూసుకుందాం. జన్మస్థలం రీసెంట్లీ టెట్ పేపర్లో ఎక్కువగా జన్మస్థలం గురించి అడుగుతున్నాడు. రీసెంట్లీ పేపర్లో కూడా వచ్చింది. జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా, గ్రామం మడికొండ గ్రామం. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి గంగిరెద్దు. నెక్స్ట్ వచ్చేసి పరిశోధన గ్రంథం ఏంటంటే ఇతను దీనిపై పరిశోధన చేశాడు. దేనిపై అంటే 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాజ్ఞవం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతని ప్రత్యేకత ఏంటంటే శైలి. ఇతని యొక్క శైలి ఏ విధంగా ఉందంటే తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇతని యొక్క శైలి ఏ విధంగా జరుగుతుంది? తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రస్తుత పాఠ్యభాగం అనేది పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలో చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు వర్షం అనేది ఉంది. ఈ వర్షం ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఖండాలు దాటి వస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది? ఖండాలు దాటి వస్తుంది. ఇక్కడ ఖండకావ్యం, ఖండాలు దాటి వస్తుంది కాబట్టి ఖండకావ్యం. ఈ వర్షం వచ్చి ఏమవుతుంది? ప్రకృతి మన వాతావరణం, ప్రకృతి పచ్చదనం ఉందిగా. ఈ వర్షం అనేది ఖండాలు దాటి వచ్చి ఏమైంది? మన యొక్క పచ్చదనం ప్రకృతిని అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విలేజ్ గుర్తుంచుకోండి. విలేజ్ ఏంది? మడికొండ. ఈ మడికొండ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వర్షం నీరు ఎటు ప్రవహిస్తుంది? మడికి. ఈ వర్షం నీరు పల్లానికి ప్రవహిస్తుంది కాబట్టి పల్లా దుర్గయ్య. ఆ పల్లం ఎక్కడ ఉంది? మడి. అదొక మడి. మన పంట పొలం ఉంటాయి, అదొక మడి. ఆ మడి రూపంలో ఉన్న పల్లానికి ప్రవహిస్తుంది. అర్థమైందా? వర్షం అనేది ఖండాలు దాటి వస్తుంది. ఆ దాటి వచ్చి ఏమవుతుంది? వర్షం రాగానే ఏమైంది? ప్రకృతి అనేది మనకు పచ్చదనంగా మారుతుంది. ఆ వర్షం అనేది ఎటు ప్రవహిస్తుంది? పల్లానికి ప్రవహిస్తుంది కాబట్టి పల్లా దుర్గయ్య. ఆ పల్లం ఎక్కడుంది? మడిలో ఉన్నది. ఒక మడి, మన పంట పొలంలో మడిలో ఉంది కాబట్టి మడికొండ గ్రామం. ఎక్కువగా ఈ మధ్య టెట్లో మడికొండ అంటే ఊరి పేర్లను ఎక్కువ అడగడం జరిగింది, గ్రామాలను. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు నరసయ్య పాపయ్య శాస్త్రి. రచనలు చూడండి. ఇది కూడా సింపుల్గా కోడ్ విధంగా పాలవెల్లి గంగిరెద్దు. గంగిరెద్దు కాబట్టి గంప అని గుర్తుంచుకోండి. గంప అంటే గంగిరెద్దు, పాలవెల్లి. గంప, గంగిరెద్దు, పాలవెల్లి. ఓకే. ఈ విధంగా ఈ వర్షం అనే పాఠ్యభాగం సంబంధించిన రచనలు కానీ అది ఒక విలేజీ ఇతివృత్తం ప్రక్రియ గుర్తుంచుకోవచ్చు. విలేజ్ మాత్రం మస్ట్కు రీసెంట్గా బాగా అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 16వ శతాబ్ది అందరి ప్రబంధ పాగ్యం. ఈ ప్రబంధ అనేది ఏంటంటే ఇట్లా సింపుల్గా గుర్తు. ప్రబంధం అంటే ఇప్పుడు ఉందా? పల్లా దుర్గయ్య. ఎక్కువ ఇది రెండింటికే ఉన్నది. అక్కడ ఆచార బిరుదురాజు రామదాస్ దగ్గర ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ప్రబంధ వాగ్యమం పల్లా దుర్గయ్య ఇట్లా సింపుల్గా ఫస్ట్ లెటర్ తోటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పదజాలం అనేది కామన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి. పల్లా దుర్గయ్య, పాలవెల్లి ఇట్లా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.